ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. మానవుడు కర్మఫలాలను అనుభవించటానికి అనేకమైనటువంటి శరీరాలు ధరిస్తూ ఉంటాడు. ఆ శరీరాలు 84 లక్షల జీవరాశుల్లో జీవుడు సంచరిస్తుంటాడు. స్వస్వరూప జ్ఞానము మోక్షము కలగనంత వరకు, ఇక్కడ మోక్షం అంటే చనిపోయే తర్వాత వచ్చేది కాదని మీకు నేను పలుమార్లు చెప్పిన. మోహక్షయమే మోక్షము. ప్రపంచం పట్ల, సంసారం పట్ల మోహము నశించిందనుకో, అదే నీకు మోక్షం. కనుక ఇక్కడ వీటన్నింటికీ మానవుడు తరించేదానికి, మానవుడికి ఉత్తమగతి కలిగేదానికి, జన్మరాహిత్యం కలిగేదానికి ఒక అద్భుతమైనటువంటి సర్గ మనకు వాల్మీకి రామాయణంలో కనపడుతుంది. ఈ వాల్మీకి రామాయణము యుద్ధకాండలో 120వ సర్గను మీరు పరిశీలించి చూస్తే 34 విశేషమైనటువంటి శ్లోకాలు అందులో కనిపిస్తాయి. ఆ శ్లోకాల యొక్క భావాన్ని, ఆ శ్లోకాల యొక్క అర్థాన్ని గ్రహించి ప్రతినిత్యము ఆ శ్లోక పారాయణం చేత, ముఖ్యంగా ఈ చైత్రమాసమైతేనేమి, కార్తీక మాసమైతేనేమి, మాఘమాసమైతేనేమి, కనీసం 9 రోజులు చైత్రమాస పాఠ్యము నుండి నవమి వరకు, శ్రీరామనవమి వరకు అయినా సరే పారాయణం చేసేవనుకో, నిత్యం ఉభయ సంధ్యల్లో నీ జన్మ ధన్యమవుతుంది. అనేక కోట్ల జన్మల్లో చేసుకొని వచ్చినటువంటి భయంకరమైన పాపములు, కోట్ల కొలది ఉన్నటువంటి పాపపు రాశి అంత రామ శబ్దార్థంతో భస్మమవుతుందని మాత్రం నిఖచ్చితంగా మనకు వాల్మీకి చెప్పినాడు. ఏదో ఎంఎస్సికి చదివి ఎంఏ సంస్కృతం తెలుగు చదువుకొని ఏదో కూర్చొని ఇంట్లో కూర్చొని రాసినటువంటి కథ కాదండి రామాయణము. అనేకమైనటువంటి సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి ఒక్క దోమ పైన వాళ్తే కొట్టిందాక నిద్రపోవు మన స్థితి. వల్మీకములు మొత్తం పుట్టలు పెట్టిపోయేంత వరకు కూడా తదేక ఏకాగ్రత దృష్టితో తపస్సు చేసి మెప్పించి వాక్సిద్ధిని సిద్ధించుకున్నటువంటి వాల్మీకి రాసిన కావ్యమండి రామాయణము. అంత చిన్న విషయం కాదది. అలాంటిది 10వ క్లాసు కూడా పాస్ కానటువంటి వాడు, సరిగ్గా అక్షర జ్ఞానం లేనటువంటి వాడు, ధర్మం అంటే ఏందో తెలియనటువంటి వాడు కూడా విమర్శిస్తాడే, అది మన దౌర్భాగ్యం. అర్థమవుతుంది. కనుక అక్కడ ఆ సిచ్యువేషన్ మనం తెలుసుకోవాలి. అపురూపమైనటువంటిది మానవుడు తరించేదానికోసంగా రామాయణంలో అనేకమైనటువంటి మంత్రశాస్త్రం దాగి ఉంది, కానీ తెలియదు. కావ్యం కదండి అది. కావ్యానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. పురాణంలో మంత్రశాస్త్రాలు, ఇవన్నీ ఉంటాయి, కానీ కావ్యం అలా కాదు. కావ్యం కాంతోపదేశ అన్నాడు. తనకు కావలసినటువంటి వస్తువును స్వీకరించేదానికోసంగా మగుణ్ణి ఎలా మరిపిస్తుందో కాంత, ఆ విధంగా మనల్ని లాలించి బుజ్జగించి ధర్మాన్ని ఉపదేశం చేసేదే కావ్యం అనేది. కనుకనే దాన్ని కావ్యం కాంతోపదేశ అన్న. అలాంటి దివ్యమైనటువంటి కావ్యంలో ఉన్న కావ్యానికి సంబంధించినటువంటి ఈ ఆది కావ్యం, మొట్టమొదటి కావ్యం ఏం చెప్తున్నాడో చూడండి. పరిస్థితి, అమ్మవారు యుద్ధం అయిపోయింది, రావణ సంహారం పూర్తిగా అయిపోయింది, అమ్మకు అగ్ని పరీక్ష జరుగుతుంది. దాని గురించి చాలా విశేషాలు ఉన్నాయి, అవి నేను ఇక్కడ ప్రస్తావన చేయట్లా. ఇక్కడ ముందు ఆ ఘటన జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను. అగ్నిహోత్రుల్లోకి అమ్మవారు ప్రవేశించినారు. లంకానగరంలో కుబేరుడు, యముడు, ఇంద్రుడు, వరుణుడు, శంకరుడు, బ్రహ్మాది సమస్తమైనటువంటి దేవతలు ఆ ప్రదేశానికి వచ్చేసినారు. వారందరినీ చూసి
రాముడు ఏమంటున్నాడు? కర్తా సర్వస్య లోకస్యాం శ్రేష్టో జ్ఞానవతాం వరగాం ఉపేక్షసే కథం సీతాం పతంతీం హవ్యవాఘనే. ఓ రామా, నీవు సర్వలోకములకు ఉత్పత్తికి కారకుడవు, సర్వశ్రేష్ఠుడవు, జ్ఞానులలో అగ్రగణ్యుడివి. సీతాదేవి అగ్ని ప్రవేశము చేయుచుండగా ఎట్లు ఉపేక్షించుతున్నావని ప్రశ్నించినారు. ఎవరిని? రాముణ్ణి. ఆ ప్రశ్నించిన తర్వాత ఒక్కసారిగా రాముడు వారికేసి చూచి ఇట్లా ప్రశ్నిస్తాడు. ఏమని? ఇత్యుక్తో లోకపాలైః స్తైః స్వామి లోకస్యాం రాఘవః అబ్రవీత్ త్రిజహస్రేష్టాన్ రామో ధర్మభృతాం వరగా. ఆత్మానం మానుషం మన్యే రామ దశరథాత్మజం యో అహం యస్యాం యతస్యాహం భగవాంస్తబ్రవీతు మే. రాముడు అంటున్నాడు ఎవరితో? బ్రహ్మతో. లోకేశ్వరుడైనటువంటి రాముడు ఆ లోకపాలకులు ఇట్లు ఏం పలుకుతున్నారంటే, ధర్మంలో శ్రేష్టమైనటువంటి రాముడు ఓ దేవతా ప్రముఖులతో సవినయంగా ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. ఏమని? దశరథ మహారాజు యొక్క తనయుడైనటువంటి రాముడిగా, సామాన్య మానవుడిగా నన్ను నేను గుర్తిస్తున్నానే. నేను ఎవరు, ఎవరి వాడను, ఎలా వచ్చి తినో, ఈ 3 ప్రశ్నలకు నాకు నా ఉనికి ప్రయోజనము ఏమి అని బ్రహ్మదేవుణ్ణి స్వయంగా నీకు ప్రశ్నించినాడు. అప్పుడు బ్రహ్మ రామచంద్రమూర్తిని చూచి, భగవాన్ భగవాన్ నారాయణో దేవగా శ్రీమాంశ్చక్రాయుధో విభుః ఏకశృంగో వరాహస్తంభూత భవ్య సపత్నజం. రామా, నీవు స్వయంగా నారాయణ స్వరూపుడవయ్యా. సుదర్శన చక్రమును ధరించినటువంటి వాడవు తండ్రి. ఏకశృంగము గల వరాహమూర్తి స్వరూపముతో భూమిని పైకెత్తినటువంటి వరాహమూర్తివి తండ్రి రామా అని అక్కడ మనకు 34 శ్లోకాలతో రాముడి వైభవాన్ని అక్కడ మనకు ప్రస్తావన చేస్తాడు. అంత గొప్ప సర్గ ఆ యొక్క యుద్ధకాండలో ఉండేటటువంటి 120వ సర్గ. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. అలాంటిది ఆ సర్గను పారాయణం చేస్తే ఏం వస్తుందో చెప్తున్నాడు ఇక్కడ. లేదు శక్తి కొలది రామాయణం చదువుతావా, అది కూడా. కానీ విశేషం చెప్తుంది, ఇమార్షం స్థవం నిత్యం. స్థవం నిత్యం అన్నాడు కాబట్టి ఈ యొక్క సర్గను ఇతిహాసం పురాతనం లేదా పురాతనమైనటువంటి ఈ ఇతిహాసాన్ని ఏనరా కీర్తయిష్యంతి, ఎవడు నిరంతరం కీర్తిస్తుంటాడో నా అస్తి తేషాం పరాభవః, వాడికి ఇక మృత్యువు అంటే జన్మ లేదండి, జన్మ రాహిత్యం కలుగుతుంది. ఒక్కసారి రామ అంటేనే సమస్తమైనటువంటి బ్రహ్మ హత్యాది దోషములు సమస్తము కూడా భస్మమైనట్లు రామశబ్దానికి అంత శక్తి ఉన్నప్పుడు ఈ 34 శ్లోకాలను ఎవడైతే నిరంతరము లేదా కనీసం చైత్రమాసములోనైనా పఠించినాడు అనుకోండి, వాడి జన్మ ధన్యమవుతుంది. వాడు మళ్ళీ మాతృగర్భ ప్రవేశము చేయడు. ఇది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సత్యము. ఏమండి, బ్రహ్మదేవుడు అసత్యం చెప్తాడా? లేదు.
అంతటి ఉత్కృష్టమైనటువంటి సర్గ ఇది. దీన్ని పారాయణం చేసి తరించాలి. నరో నరో అత్రం శ్రద్ధయా యుక్తగా శ్లోకం శ్లోకార్ధమేవ వాం పఠతే ముష్యతే సద్యో హ్యుపపాతకో కోటిభిః. స్కాంధ పురాణంతర్గతమైనటువంటి రామాయణ మాహాత్మ్యంలో ఈ వాక్యం చెప్తాడు. రామాయణంలో ఉండేటటువంటి ఒక్క శ్లోకాన్ని కానీ లేదా అర్ధ శ్లోకాన్నైనా సరే పారాయణం చేసేటటువంటి వాడి యొక్క పాపపు రాశి ఏదైతే ఉందో అది తక్షణమే భస్మమవుతుంది అని అక్కడ మనకు కనిపిస్తుంది. మరి 34 శ్లోకాలు నువ్వు నిత్యము పారాయణ చేస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇంత విషయం చెప్పినా కూడా నీకు ఆ 34 శ్లోకాలు చదవాలి అనేటటువంటి బుద్ధి పుట్టలేదా? భయంకరమైనటువంటి పాపపు రాశిలో నువ్వు తిరుగుతున్నట్టుగా నువ్వు భావించు. భయపెడతాం కాదు సుమా, ఇది సత్యం. ఇది గ్రహించండి. అహన్యగాని రామస్య కీర్తనం పరిశృణ్వతాం చైత్రమాఘే కార్తీకే చ రామాయణ కథామృతం. ఇక్కడేముంది? అహన్యహాని ప్రతినిత్యము రామస్య కీర్తనం. రామనామాన్ని జపం చేసినావనుకో, కీర్తించినావనుకో లభించడి ఫలము ఎట్లా ఉంటుందో వినుము అని చెప్తున్నాడు. చైత్ర మాఘ కార్తీకే చ రామాయణ కథామృతం. చైత్ర కార్తీక మాఘ మాసములో నవహ్యాని శ్రోతవ్యం సర్వ పాపై ప్రముచ్యతం. లేదా నవరాత్రి దీక్షలోనైనా సరే, అంటే ఇక్కడ నవరాత్రి దీక్షలు అంటే మనకు చైత్ర నవరాత్రులు చేస్తారు, దేవీ నవరాత్రులు చేస్తారు, శారదా నవరాత్రులు చేస్తారు, అలాగే మనకు శ్యామనా నవరాత్రులు చేస్తారు, వారాహి నవరాత్రులు చేస్తారు. కనీసం ఇక్కడేం చేస్తారు? నవరాత్రి దీక్షతో అన్నాడు. ఇక్కడేనే నవహన్యాని శ్రోతభ్యం. చైత్రమాసములో వచ్చేటటువంటి ఆ 9 రోజులు దీక్షాపూర్వకంగా ఈ యొక్క సర్గను నువ్వు పారాయణం చేసినావనుకో, లేదా రామాయణ పారాయణం అన్నా చేసినావనుకో, ఏం చెప్తున్నాడు? సర్వ పాపై. పాపమేనండి మనిషిని అధోగతి స్థితికి తీసుకెళుతుంది. ఘోరాతి ఘోర పాపములు తెలుసో తెలియకో చేసేసి వాటిని అనుభవించడానికి జన్మలు ఎత్తి మనం అనుభవిస్తూ ఉన్నాం. కనుక ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ యుద్ధకాండలోని 120వ సర్గం 34వ శ్లోకాలు కావాల్సినటువంటి వారేమిటి? ప్రతి ఒక్కరూ చేయండి. జై శ్రీరామ్ అనేటటువంటి నినాదం చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ 34 శ్లోకాలు చైత్రమాస ప్రారంభం ఉగాది నుంచి ప్రారంభం చేసి 9 రోజులైనా కనీసం చేయండి. నెల రోజులు చేయలేనటువంటి వారే మీ స్థితి మారుతుంది, మీ దారిద్ర్యం తొలగుతుంది, మనసు ప్రశాంతత ఏర్పడుతుంది, రామానుగ్రహం సిద్ధిస్తుంది. ఇంత చెప్పినా మేం చేయమంటే అది నీ కర్మ, నేనేం చేయలే. ధర్మస్థాపన కోసం, ధర్మం కోసంగా ఋషి రుణం తీరుతుందనేటటువంటి ఉద్దేశంతో గొప్ప విషయాలు మీకు చర్చించటమే నా పని. కనుక ఈ విషయం కావాల్సినటువంటి వారు, మా దగ్గర రామాయణం లేదు, మేము దాన్ని గ్రహించలేము అన్నటువంటి వారు, ఈ 34 శ్లోకాలు కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేయండి. చక్కగా మీకు నేను అవి PDF పంపిస్తాను. చక్కగా చదువుకొని శ్లోకాలు మాత్రమే, ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క అస్త్ర బ్రహ్మాస్త్రం లాంటివి చదివి తరిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరూ కూడా ఈ చైత్రమాసంలో కనీసం మాకేం కోరిక లేవండి, మేము ఎందుకు చదవాలి, మేమేం పాపాత్ములు కాదు అన్నటువంటి వారికి కూడా ఒక నమస్కారం చెప్పి ఏం చెప్తున్నాం తెలుసా? లోక కళ్యాణం కోసం అన్నా చేయండి. రామా, నా లోకం భయంకరంగా పరిస్థితులు కలి ప్రభావం చేత నలిగిపోతున్నది. ఈ లోకాన్ని రక్షించడానికి ఏదో ఒక మార్గం చూపించు తండ్రి, ధర్మాన్ని రక్షించు ప్రభు
అనేటటువంటి ఉద్దేశ్యంతో లోక కళ్యాణం కోసమైనా ఈ 9 రోజులు అధ్యయనం చేస్తే, ఏదో జెండాలు పట్టుకొని హిందూయిజాన్ని కాపాడండి నేను నినాదం చేయటం కాదండి. మీ స్వగృహంలోనే ఉండి ప్రతి ఒక్కరు లేదా సామూహికంగా అందరూ కూర్చోనైనా సరే ఇలాంటి పారాయణం చేసినప్పుడు మనకు ఆ దివ్యమైనటువంటి రామానుగ్రహం లభిస్తుంది, శక్తి లభిస్తుంది, ధర్మరక్షణ చేయగలుగుతాం. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.